ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రచించినటువంటి 40వ లేఖ ఆస్తి భాతి ప్రియంచ. ఏప్రిల్ 11వ తేదీ 1946వ సంవత్సరంలో రచించినటువంటి లేఖ. నిన్న ఉదయం 10-11 మధ్యలో ఒక పార్సీ డాక్టరు జాబ్ ఒకటి తెచ్చి భగవాన్లకు ఇచ్చారు. శ్రీవారు ఆ జాబు భక్తులచే చదివించి ప్రశ్న ప్రత్యుత్తరం అని అన్నీ తానే రాశారు కదా, ఇక చెప్పవలసిందేమన్నది అన్నారు. ఆ జాబు ఇంగ్లీష్ కావడం వల్ల నాకు తెలియలేదు, కానీ అది చదివిన వారు భగవాన్లను చూచి అస్తి భాతి ప్రియంచ అని రాశారే, అర్థమేమిటి అని ప్రశ్నించారు. అస్తి అంటే సత్యమై ఉండునది, భాతి అంటే ప్రకాశించినది, ప్రియంచ అంటే ఆనందమైనది, అనగా సచ్చిదానంద స్వరూపమన్నమాట. సత్తు చిత్తు ఆనందములచే అస్తి భాతి ప్రియం అంటారు. అన్నీ ఒకటే అన్నారు భగవాన్. ఆత్మ నామరూప రహితమైనదిని జ్ఞానాతీత భక్తి చేత ధ్యానింపవలసిన అని ఉందే ఆ జాబులో, అదేమి అన్నారు భక్తులు. ధ్యానింపవలనన్న ద్వైతం ఏర్పడదా? ధ్యానించువాడు ధ్యానింపబడేది అని రెండగునే. ఆత్మ నామరూప రహితమనుట నిజమే. నామరూప రహితమనగు దానిని ధ్యానించుటెట్లు? జ్ఞానాతీత భక్తి అంటే సాక్షి మాత్రముగా తానే గదా, తానే కన్నాని. ఆ కన్ను అంతటను నిండి ఉన్నది, ఒకే కన్ను. మరి ధ్యానింపగలదేది? ధ్యానించు వాడెవరు? అంతటా నిండిన ఆ కన్నే అస్తి భాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందం. ఇంకా ఎన్నెన్నో అయ్యింది. ఎన్నో పేర్లు ఉండే వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్. ఉన్నది 40లో భగవాన్ రాసిన ఒక వచనం ఒకటి వ్యాఖ్యానంగా అన్వయిస్తూ చూడు. తాను రూపమైనట్టయిన జగదీశ్వరులను అట్లగా వచ్చును. తాన రూపము కాని ఎడల వాని రూపము ఎవ్వరెట్లు చూడగలరు? కన్ను లేక కనబడుట గలగా, తానే కండ్లు, అదియే తుది లేని కళ్ళు. ఇది పద్యం అన్నమాట. ఇది 40వ లేఖ అస్తి భాతి ప్రియంచ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. జై శ్రీరామ్. శ్రీరమణాయ